అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ మరియు 25 కేటగిరీల పెన్షన్లకు సంబంధించిన శుభవార్తనైతే అందజేసిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలో 50 సంవత్సరాల పెన్షన్ మరియు మిగిలిన 25 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అయితే ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉండబోతోంది, అలాగే ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి, అలాగే మన పెన్షన్ల రద్దు గురించి కూడా మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 50 సంవత్సరాల పెన్షన్కు సంబంధించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తాము అని అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఓసీలకు మాత్రం ఈ అవకాశం లేదండి. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అయితే స్పౌస్ పెన్షన్లను నెల మంజూరు చేస్తోందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. 2013లో ప్రారంభమైన ఈ స్పౌస్ పెన్షన్ల ప్రక్రియ మనకు నెల స్పౌస్ పెన్షన్ల కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తగా ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నట్టయితే, భర్త చనిపోయినట్టయితే ఆయన భార్యకు వెంటనే పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు స్పౌస్ పెన్షన్లను ఇస్తోందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకు దివ్యాంగ సోదరులకు పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తోందండి. 40% కన్నా తక్కువ అంగవైకల్యం ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు రద్దు చేయడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఎవరైతే అనర్హులుగా ఉన్నారో అనర్హులకు మనకు రీవెరిఫికేషన్కి పంపిస్తాము మళ్ళీ ఇంకొకసారి అని అయితే చెప్పడం జరిగింది. అంటే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందండి. దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఎవరికైనా అంగవైకల్యం ఖచ్చితంగా ఉన్నట్టయితే మీరు దాని గురించి భయపడాల్సిన పని లేదండి. పెన్షన్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎవరైతే అంగవైకల్యం 40% కన్నా తక్కువ ఉండి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ రీవెరిఫికేషన్లో ఫెయిల్ అయినట్టయితే జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు స్పష్టం చేయడం జరిగింది. ఈ జిల్లా కలెక్టర్లకు ఈ అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ జిల్లా కలెక్టర్ గారు మీకు పెన్షన్లను అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకునే వాళ్ళకు కూడా ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. ఈ మార్చి నెలలోనే మనకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. అతి త్వరలో ఈ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం. అఫీషియల్గా మనకు జియో అయితే రిలీజ్ కాబోతోందండి. ఈ మార్చి నెలలోనే పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుంది. 50 సంవత్సరాల పెన్షను, వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, ఈ విధంగా మనకు రకరకాల పెన్షన్లు మొత్తం 25 కేటగిరీలకు సంబంధించి పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి. అయితే మొదటగా 50 సంవత్సరాల పెన్షన్కు అర్హతలు ఏంటో చూద్దాము. మొదటగా ఆంధ్రప్రదేశ్లో నివాసి అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసికి మాత్రమే 50 సంవత్సరాల పెన్షన్కి అధికారం ఉంటుందన్నమాట. ఇక 50 సంవత్సరాలు నిండి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి అభ్యర్థికి. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కానట్టయితే మీకు చెల్లుబాటు కాదండి. కాబట్టి మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకున్నట్టయితే దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి రేషన్ కార్డుకి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి.
ఆధార్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి 50 సంవత్సరాల పెన్షన్కి. ఇక వితంతు పెన్షన్కు ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక చేతి వృత్తుల వారి పెన్షన్లకు వారికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు రకరకాల డాక్యుమెంట్స్ ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీని బట్టి డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ అన్నిటినీ అప్లికేషన్తో పాటు నింపిన అప్లికేషన్తో పాటు సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సచివాలయంలో ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో అన్నీ సబబుగా ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పెన్షన్ల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పెన్షన్లకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకోవాలండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మీకు వచ్చేసి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. అలాగే కార్ అనేది ఉండకూడదనమాట. ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే మీకు ఈ డబ్బులు అయితే పెన్షన్ డబ్బులు అయితే రావడం జరగదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కి మాత్రం మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఎవరు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట. ఇంట్లో ఆదాయపు పన్ను కడుతున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఆదాయ పన్ను కట్టే వాళ్ళను బీపీఎల్ కిందికి రారు, బిలో పవర్టీ లైన్ కిందికి రారు, అంటే వాళ్ళు పేదవాళ్ళుగా గుర్తించబడరు. కాబట్టి ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఎవరికి ఈ పథకం అనేది రావడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ కరెంటునే వాడాలి, కానీ అంతకన్నా ఎక్కువైతే వాడకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి భూమి అండి. భూమి వచ్చేసి వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువే ఉండకూడదు. ఇక ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగస్తులు ఎవరు మీ రేషన్ కార్డులో ఉండకూడదు అనమాట. రేషన్ కార్డులో ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో అన్ని సబబుగా ఉన్నట్టయితే మీకు పెన్షన్ను ఏప్రిల్ నెల నుంచే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.